అదే ఖచ్చితంగా దీపాలు టపాసులు ఈ ఈ సంవత్సరాలు చేసినటువంటి ఈ మోసానికి వ్యతిరేకంగా కూడా ప్రజలు తెలుస్తుంది కదా. ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతమంది పోరాటం చేస్తారో, ఎంతమంది దీపాలు వెలిగిస్తారో మీరే సాక్ష్యం. భయం ఉన్నప్పుడు అన్ని యాక్ట్లు అమలు అవుతాయి. డెమోక్రసీలో అదే నేను అడ్వకేటే కదా. తప్పుడు కేసుల మంది విచారణ జరుగుతుందని చెప్పబ్బా. మాకు లెక్కర్ కేసు అని ఎందుకు, తప్పుడు కేసుల మంది విచారణ జరుగుతుందని భావించండి. నిజం కాబట్టి 30 యాక్ట్ ఎందుకమ్మా? ఇప్పుడు 30 యాక్ట్లు పెడతారు, 144 సెక్షన్లు పెడతారు. ఇప్పుడు నీకు ఎప్పుడైనా కూడా భయం అనేది వచ్చినప్పుడు, ప్రజలు రోడ్డు మీదకి వస్తారు అనేటువంటి ఒక అభద్రత వచ్చినప్పుడు అన్ని యాక్ట్లు కూడా అధికారం ఉంది కాబట్టి ప్రయోగిస్తారు. ఇవన్నీ దాటుకొని బయటికి రావడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పోరాటంతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా తెలిసిందే ఉద్యమం. కాబట్టి వీటికి అన్నిటికీ వెరిసే భయపడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా 30లకు 144 సెక్షన్లకు భయపడే రకాలు కాదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. మంత్రి స్వామి మాట్లాడుతూ 4వ తారీఖు వెళ్ళిపోవడం కాదు, వాళ్ళకు 11 సీట్లు ఇచ్చిన రోజు అని చెప్పి మాట్లాడారు. అంటే మంత్రులు రకరకాలు మాట్లాడుతున్నారు. అంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పుడు వెళ్ళిపోదా ఇద్దరు 10 మంత్రులు మాట్లాడుతున్నారు. జూన్ 4 అలాగే వాళ్ళ ప్రభుత్వంలో వెనుబడి పొడిచింది కాబట్టి బిజెపి. అదే ఇప్పుడు మేము ఏమంటున్నామంటే ఏమేమైతే హామీలు ఇచ్చారో 144 హామీలు ఇచ్చారు. ఈ 144 హామీలను ఆ మంత్రి గారు లేదంటే పార్టీకి సంబంధించిన నాయకులు లేదా కార్యకర్త అయిన హామీలు పాత్రికేయుల సమక్షంలో చదువుతూ ఇది ఓకే, అమ్మఒడి ఇచ్చేసాం, ఇది ఇచ్చేసాం, ఆ 144 హామీలను చదువుతూ మేము అమలు చేసామని చెప్పండి మేము విత్డ్రా చేసుకుంటాం. 144 హామీలను ఏ ఒక్కరైనా వచ్చి పాత్రికేయుల సమక్షంలో ఒక్కొక్కటి చదువుతూ ఇది అమలైంది, 2 అమలైంది, 3 అమలైంది, 144 చెప్పమని చెప్పు. ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవడం సిద్ధంగా ఎవడైనా ధైర్యం ఉంటే చెప్పమని చెప్పండి. రెడ్ బుక్ చేసి ఎందుకు భయపడుతుంది? రెడ్ బుక్ చేసి ఇప్పుడు అదే వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి 30 యాక్ట్ అంటున్నారు, 144 సెక్షన్ అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అదే ఉండదులేబ్బా. ఏమని ప్రజలు కష్టాలు పడుతున్నారు, ప్రజలకు తెలిసి వచ్చింది, ప్రజలకు అర్థమైంది ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో. ఇంటికి వచ్చే బియ్యాన్ని వీధిలో పోయి నిలబడుకొని తీసుకోవాల్సి వస్తుంది. ఒక మనిషి చనిపోయారంట పాపం ఎండకి. ఎన్ని ప్రజలు కూడా అర్థమవుతుంది. అందుకే కదా ప్రజా పోరాటం స్టార్ట్ అయింది. ఎప్పుడైనా 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి స్టార్ట్ అవుతాయి. ఈ భారతదేశ చరిత్రలో 1 సంవత్సరంలో ప్రజా వ్యతిరేకత పోరాటం స్టార్ట్ అయిందంటే ఇది ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్.